ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారాంతం అనుకూలత. గురుడు లాభస్థానంలో ఉన్నాడు. అలాగే అంటే లాభస్థానంలో గురుడి యొక్క బలం, లాభస్థానంలో బుద్ధుడి యొక్క బలం ఉన్నది. తప్పనిసరిగా మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో దూసుకుని వెళ్ళగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పట్టుదలకు తగినటువంటి విధంగా మీరు తప్పనిసరిగా కృషి చేసేటువంటి విధంగా కనపడుతోంది. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు అవ్వచ్చు, వృత్తుల్లో అవ్వచ్చు, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీ ఆలోచనలు ఒక ప్రతిరూపం. అంటే మీ ఆలోచనలు మీకు తగిన విధంగా ఉంటాయి. అంచేత పనిని బట్టి తప్పకుండా మీ యొక్క ఆలోచనలు మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులకి మంచి అవకాశాలు. రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల్లో కూడా కాస్త డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, న్యాయవాదులకి, వైద్యులకి, అలాగే చేతి వృత్తుల వారికి, ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. గోచార రీత్యా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. వ్యక్తిగత రీత్యా అంటే వ్యక్తిగతంలో వారి జాతకంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వారు దుర్గాదేవిని ఎక్కువ పూజించండి, శివారాధన ఎక్కువ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో అమ్మవారిని బాగా పూజించండి. కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది.